ఇండియన్ అంబాసిడర్ టు ఖతార్ విపుల్ గారు, తెలుగు కళా వేదిక అధ్యక్షులు మిత్రులు రమణయ్య గారు, వారి మిత్ర బృందం, ఖతార్లో ఉన్నటువంటి తెలుగు జాతి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారం. సంక్రాంతి పెద్ద పండుగ అంటాం. రెండవది, మనకి అనేక పండుగలు ఉన్నా 3 రోజులు నిర్వహించే పండుగ సంక్రాంతి. మిగిలిన ఏ పండుగ అయినా ఒకే రోజు నిర్వహిస్తాం. అయితే ఈ 3 రోజులు నిర్వహించే ఈ పండుగ సందర్భంగా ఇక్కడ మీ తెలుగు కళా వేదిక వారు నిర్వహించినటువంటి సాంస్కృతిక కార్యక్రమం చూస్తే నిజంగా తన్మయత్వం చెందినటువంటి పరిస్థితి. నేను భారతదేశంలో కానీ ఆంధ్రదేశంలో కానీ ఎప్పుడూ ఇంత గొప్ప సాంస్కృతిక ప్రదర్శన చూడలేదు. ఎంత అద్భుతంగా చేశారంటే అన్ని వయసుల పిల్లలు ఉన్నారు. అసలు ఒక సినిమా సన్నివేశం కంటే గొప్పగా చేశారు. ముఖ్యంగా ఆ గోవర్ధనగిరి పర్వతం ఆ కుర్రోడు ఎత్తుతుంటే ఆ స్క్రీన్ మీద ఆ పర్వతం అంతా పైకి వెళ్ళిన విధానం అద్భుతంగా ఉంది. నిజంగా రాబోయే తరాన్ని మన కళలని, సంస్కృతిని మన పిల్లలకి అర్థం చేయడం కోసం తెలుగు కళా వేదిక చేసిన కృషిని చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఎక్కడో ఈ దేశానికి వచ్చి ఎన్ని సంవత్సరాల నుంచో మనం తలమునకలై ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆఫీసుల్లో బిజీగా ఉండి మరి మీకు ఈ సమయం ఎక్కడ చిక్కిందో ఏం జరిగిందో కానీ మీరు ఇంకా మన యొక్క సంస్కృతి, కళలు, తెలుగు జాతి యొక్క భాష చరిత్ర, సాంస్కృతిక చరిత్ర మీరందరూ తెలుసుకోవలసిందిగా కోరుతున్నాను. చరిత్ర తెలియని వాళ్ళకి భవిష్యత్తు లేదు. దయచేసి యూట్యూబ్ వచ్చింది, ఇప్పుడు పుస్తకాలు చదవనవసరంలా మనం బ్రహ్మాండంగా యూట్యూబ్ వింటా ఉంటే ఖాళీ సమయంలో మనకి చరిత్ర తెలుస్తుంది. ఆ విధంగా మన ఔన్నత్యాన్ని మనం భావితరాలకు తెలియజేయాలి. ముఖ్యంగా సంక్రాంతి పండుగ ఇక్కడ మీరు జరిపిన విధానం మేము మా ఊర్లో ఉన్నామా అన్న దానికంటే గొప్పగా ఉంది. మీ అందరినీ మరొకసారి అభినందిస్తున్నాను. సంక్రాంతి రోజున సూర్యుడు ఉత్తరాయణం నుంచి మకర రాశిలో చేరతారు. మకర రాశిలో చేరితే పుణ్యమైనటువంటి కాలం మొదలైంది. దేవతలంతా మెలుకుతో ఉండే కాలం ఉత్తరాయణం, అది పగలు. దేవతలు దక్షిణాయన కాలం అంతా నిద్రలో ఉంటారు. ఒక దక్షిణాయనం ఒక ఉత్తరాయణం కలిపితే ఒక రోజు దేవతల కాలం అనం. అందుకే భీష్మాచార్యులు ఆ కాలంలో ఉత్తరాయణం వరకు ఉండి ఆయన నిర్యాణం చెందారు. కనుక ఆ పరమ పవిత్రమైనటువంటి రోజును స్మరించుకునే అవకాశం వచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.